నగరంలో మంగళవారం వాన దంచి కొట్టింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు అన్ని ప్రాంతాల్లో వర్షం పడడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, షాపులు, కాలనీల్లోకి వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మెయిన్ రోడ్లతో పాటు అంతర్గత రోడ్లపై నడుంలోతు నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మల్కాజిగిరిలో అత్యధికంగా 13.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా 5 సెంటీమీటర్లకు పైన 14 సెంటీమీటర్ల లోపు వాన కురిసింది. ఈ ఎఫెక్ట్తో చాలా ప్రాంతాల్లో 2 వీలర్లు నీట మునిగాయి. ఫ్లైఓవర్లపై కూడా మోకాల్లోతు నీరు నిలిచింది. పాత బస్తీ, చాంద్రాయన్ గుట్టలో రోడ్డుపై కరెంటు తీగలు తెగిపడి 2 చనిపోయారు. అత్తాపూర్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అండర్ పాస్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొన్నది. రద్దీగా ఉండే రాణిగంజ్ అండర్ పాస్ వద్ద భారీగా వరద చేరడంతో హైడ్రా సిబ్బంది మోటార్ల ద్వారా తొలగించారు. సైబర్ టవర్స్ నుంచి జేఎన్టీయూ రోడ్లో స్మైల్ డెంటల్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ జామ్ కావడంతో నాలా వద్ద స్లాబ్ను పగలగొట్టాల్సి వచ్చింది. మియాపూర్ రెడ్డి కాలనీ వద్ద నడుంలోతు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ 1 వే చేశారు. భారీ వర్షం, ఈదురుగాలులతో చెట్లు, కరెంట్ పోల్స్పై పడడంతో చాలా చోట్ల అంధకారం నెలకొన్నది. సిటీలోని అనేక ప్రాంతాల్లో రాత్రి 10 గంటలైనా కరెంట్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వివిధ సర్కిళ్ల పరిధిలో 100కు పైగా కరెంటు స్తంభాలు పడిపోయాయి. 12కు పైగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కొత్తగూడ, డిఎల్ఎఫ్ రోడ్డు, ట్రిపుల్ ఐటీ జంక్షన్, రాయదుర్గం, మల్కం చెరువు, ఇమేజ్ గార్డెన్, బాటా షోరూం, రాడిసన్ హోటల్, రాయదుర్గం, మెట్రో స్టేషన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి, ఇందిరానగర్, విప్రో జంక్షన్ వద్ద రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాడిసన్ హోటల్ వద్ద భారీగా నీరు నిలవడంతో గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్ జంక్షన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలవడంతో కార్లు నీటిలో తేలియాడాయి. ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. రాయదుర్గం, మల్కం చెరువు వద్ద షేక్పేట్లో రోడ్డుపైకి వర్షపు నీరు రావడంతో ఈ రూట్లో వాహనాలు నిలిచిపోయాయి. ఐటీ కారిడార్ నలువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఐటీ ఉద్యోగులు సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.